తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాదులో దాదాపుగా 11 మంది నకిలీ డాక్టర్స్ ని పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్. వీళ్ళు 1-2 లక్షలు కాదు, డైరెక్ట్ గా కొన్ని కోట్ల రూపాయలే సంపాదించుకున్నారు ఈ నకిలీ డాక్టర్స్. ఇప్పటి నుంచా అప్పటి నుంచా అంటే కొన్ని సంవత్సరాల నుంచి నకిలీ డాక్టర్ లాగా చలామణి అవుతున్నారు. ఏదైతే హైదరాబాద్ అనేటువంటి పరిసర బస్తీ ఉంటుంది కదా, హోల్ సిటీ అంటూ ఉంటారు అక్కడ. అంటే హైదరాబాద్ లో ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయా అని అంటే పెద్ద అతిశయోక్తి ఏం కాదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇదేం కొత్త కాదు. దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో రోజుల నుంచి మనం చూస్తున్నటువంటి కొన్ని ఘటనలు ఇవి. కానీ హెల్త్ మీద కూడా ఇలాంటి కొన్ని మోసాలు జరుగుతున్నాయి అని అంటే నిజంగానే కొంచెం బాధాకరమైనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు దీన్ని. ఎందుకంటే నకిలీకి సంబంధించినంత వరకు మనం వాడేవి, తినేవి, ఫేస్ కి పెట్టుకునేవి ప్రతిదీ కూడా నకిలీ చేస్తున్నారు. అలాంటిది మన బాడీలోకి వెళ్ళేటువంటి ఏదైతే మెడిసిన్ అనేటువంటి పేరుతో కలిగినటువంటి డాక్టర్ అనే వృత్తిలో కూడా నకిలీలు ఉన్నారు అనంటే నిజంగా బాధాకరం అనిపిస్తుంది. ఈ వీడియోని చేయడానికి కూడా కారణం ఏంటి అనంటే హాస్పిటల్ కి వెళ్తున్నారా జాగ్రత్త అనే రోజులు ఇంకా ముందు ఇంకా వస్తాయేమో అని భయం వేసి ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఇక మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కదా, చూడండి, దోస్ ఆర్ ద నకలీ డాక్టర్స్. ఇందులో ఆడవాళ్ళు ఉండడం నిజంగా సిగ్గుచేటు. ఎందుకనంటే ఆడవాళ్ళకి కనీసం కొంచెం కనికరం ఉంటుంది. ఎవరినైనా ఏదైనా ఒక మాటలన్నా, తిట్టాలన్నా, కొట్టాలన్నా వద్దు అని చెప్పేటువంటి ఒక స్వభావం ఉండేటువంటి ఆడపిల్లలు కూడా ఇలా జనాల ప్రాణాలతోటి ఆడుకుంటున్నారు అనంటే అందులో ఈవిడ ఉండడం అనేది నిజంగా సిగ్గుచేటు నాకైతే. ఎక్స్పైరీ మెడిసిన్ కూడా వాడుతున్నారు ఇందులో. అసలు నిజంగా దారుణమైనటువంటి సంఘటన ఇది. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఏజ్డ్ వాళ్ళే. సో వీళ్ళు బస్తీస్ లో, మనకి ఇప్పుడు చిన్న చిన్న గ్రామాలు ఉంటూ ఉంటాయి కదా, మళ్ళీ అది ఎక్కడో ఊర్లో కాదు. దరిద్రం ఏంటి అంటే హైదరాబాదులోనే ఇంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి వీళ్ళ మధ్యనే తిరుగుతూ కొన్ని క్లినిక్స్ పెట్టుకుంటూ చాలా మందిని మోసం చేస్తూ తిరుగుతున్నారు. సరే చేస్తున్నారు, మళ్ళీ ఎక్స్పైరీ అయిపోయినటువంటి మెడిసిన్ వాడుతున్నారంటే ఇది నిజంగా జనాల ప్రాణాలతోటి ఆడుకుంటున్నటువంటి సంఘటనే కదా. అంటే చేస్తున్నారు కదా, నువ్వు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నావు అంటే కాదు. అంటే వీళ్ళు చేసే ప్రతి ఒక్క పనిలో నిజంగా ఈరోజు చాలా మంది అన్ఎక్స్పెక్టెడ్ గా డెత్ అవుతూ ఉంటారు. అంటే దానికి కారణం అర్థం కాదు. సార్ వాళ్ళకి హెల్త్ బాగాలేదు కదా అందుకు చనిపోయారు అనేటువంటి ఒక భ్రమలోనే ఉంటారు తప్ప ఇలాంటి నకిలీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి, బస్తీలో ఉండేటువంటి క్లినిక్స్ లోకి వెళ్ళి వాళ్ళు ఇచ్చేటువంటి మెడిసిన్ వాడటం వల్ల అది ఎక్స్పైరీ అయ్యిందా, ఉందా లేదా, మెడిసిన్ దేనికి వాడతారు, ఎందుకంటే ఎవరు డాక్టరేట్ చేసి ఉన్నారు కదా, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కాదు, ఆ మందు దేనికి వాడుకుంటారు ఏంటి అని. ఇప్పుడు కొంతమంది పిల్లలకి నాలెడ్జ్ వచ్చి అసలు ఈ మెడిసిన్ ఏంటి అని చెక్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అసలు చాలా మంది కూడా మెడిసిన్ దేనికి వాడతారో తెలియకుండా దీనికి వేసుకోమన్నారు, అన్నం తినంగానే వేసుకోవాలి, సాయంత్రం వేసుకోవాలి, పడుకునే ముందు వేసుకోవాలి, ఆ వేసుకున్నామో తగ్గిపోయినా మళ్ళీ యథావిధిగా ఉందా అనే విధంగానే ఉంటారు. కానీ అది దేనికి వాడతారు అని తెలుసుకునేటువంటి వాళ్ళు ఎంతమంది లేరు. అందుకనే ఈ రోజు ఇలాంటి నకిలీ డాక్టర్స్ పుట్టుకొస్తారు. అసలు మీ డాక్టరేట్ ఏంటి అనేది కనుక్కోవాలి అని అంటే చాలా మంది అరే మనకు నియర్ బై లో ఉంది, బయట హాస్పిటల్స్ లోకి వెళ్తే 1000 రూపీస్ చెప్తారు ఓపీ. అదే వీడి దగ్గర అయితే 100 రూపాయలు 200 ఉంటుంది. తీసుకుంటాడు, మెడిసిన్ ఇస్తాడు, అయిపోయింది, తగ్గిపోయింది, జ్వరమే కాదా, కొంచెం సిలైన్సే కదా ఎక్కించుకుంటున్నాము అనే విధంగా గనక జనాలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇలాంటి నకిలీ డాక్టర్స్ పుట్టుకొస్తున్నారు. ఇలాంటి నకిలీ డాక్టర్స్ పుట్టుకొస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు మీకు ఇంకొక సంఘటన కూడా గుర్తు చేశాను. దాదాపుగా ఒక 1 year పైన అనుకుంటా, ఏదైతే మనకి స్పర్మ్ కలెక్ట్ చేసి, అది కూడా ఏంటి రోడ్ సైడ్ ఉండే బెగ్గర్స్ వాళ్ళకి బిర్యానీ అనో లేదంటే డ్రెస్ ఇస్తానో ఇంకొంచెం కొంత అమౌంట్ ఇస్తానంటే వాళ్ళ దగ్గర నుంచి స్పర్మ్ కలెక్ట్ చేసుకుని ఎవరైతే ఫెర్టిలిటీకి సంబంధించినటువంటి వాళ్ళు వస్తారో వాళ్ళకి ఆ సిరింజ్ చేయడం వల్ల వాళ్ళ పిల్లలకి బర్త్ ఇవ్వడం, ఇది ఒకరికి బ్లడ్ టెస్ట్ చేస్తే తెలియడం ద్వారా ఆ డాక్టర్ గారి భాగోతం అంతా కూడా బయటపడింది. అప్పుడు ఆ మధ్య అది నెల రోజులు కూడా ఆడలేదేమో నాకు తెలిసి సోషల్ మీడియాలో, ఒక వారం రోజులు అంతే అటు ఇటు అలా హల్చల్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఆ డాక్టర్ ఎక్కడుంది, నిజం మళ్ళీ ఇప్పుడు ఆమె ఇదే విధంగా చేస్తుందా, అసలు ఆమె లైసెన్స్ ఉంచిర్రా, క్యాన్సిల్ చేసిర్రా అనేటువంటి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా జనాలకి ఎవరికి ఇవ్వలేదు.
ఇప్పుడు ఆమెని మర్చిపోతారు చాలా మంది కూడా. ఎందుకనంటే అందరూ కూడా అంత, ఎందుకంటే వారం రోజులు కాబట్టి ఆ కంటెంట్ అప్పుడే చూస్తారు. ఆ తర్వాత మర్చిపోతారు. ఇప్పటికి సంవత్సరం దాటేస్తుందది. ఇప్పుడు ఆమె ఇంకా ఇదే పరంగా చేస్తూ ఉంటే ఎంతో మంది జనాలు నష్టపోయిన వాళ్ళు ఎంతమంది మనం చూస్తూ ఉన్నాము. అంటే ఇలా ఉంది ఇక్కడ సిట్యుయేషన్ ఏంటంటే జరిగినప్పుడే పట్టించుకుంటారు. ఆ తర్వాత వదిలేసారు. ఇప్పుడు వీళ్ళ గతి కూడా అంతే. వీళ్ళని పట్టుకొని అదే జైల్లో పెట్టి జనాల దగ్గరికి రాకుండా ఉంచుతారా? లేదు అంటే వీళ్ళ నుంచి నేర్చుకున్నటువంటి వీళ్ళ పిల్లలు వీళ్ళెవరు చేయకుండా ఉంటారా? అంటే ఒక దగ్గర నుంచి ఏదైనా పురుగు పట్టింది అని అంటే దాన్ని మొత్తానికి తీసి పడేయడం కాకుండా జస్ట్ ఇటు సైడ్ పట్టింది కదా, ఇటు సైడ్ కోసి అక్కడ పెట్టామంటే దీని యొక్క ఎఫెక్ట్ దీనికి కూడా ఉంటది. ఖచ్చితంగా అది కూడా తిన్నారంటే పాయిజనే అవుతది. కానీ మనం చేసేది ఏంటో తెలుసా? ఇది పాయిజన్ అయింది కాబట్టి దీన్ని మాత్రమే తీసి పక్కన పెడితే మొత్తం ఫ్రూట్ అంతా పడేయం. ఇదే జరుగుతుంది ఈ మధ్య సొసైటీలో. దెన్ వీళ్ళ వల్ల ఎంతో ఇంకొక టాపిక్, ఇంకొక విషయం ఏంటో తెలుసా ఇందులో? 10th క్లాస్ పాస్ అవునోడు కూడా ఇందులో మీకు ఆ వీడియో వేస్తాను స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. 10th క్లాస్ పాస్ అవునోడు కూడా క్లినిక్ పెట్టుకుని నడుపుతున్నాడంటే ఎంత దరిద్రమైన సిచ్యువేషన్ లో మనం ఉన్నాం ఆలోచించండి. అంటే జనాలు ఎంత పిచ్చోళ్ళు గుడ్డోళ్ళు లాగా నమ్ముతున్నారు. ఇప్పుడు జనాలను అంటున్నామని కాదు, ఎందుకంటే మీరు నమ్మటం వల్లే ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు. మోసం చేస్తున్నవాడు తప్పు కాదమ్మా, మోసపోతున్న మనదే తప్పు. అర్థమవుతుంది కదా? సో ఇది ఇప్పుడు జరిగినట్టు. మళ్ళీ ఇది ఎక్కడో మారుమూర గ్రామాల్లో జరుగుతుంది అని అంటే సరేలే అక్కడ ఎడ్యుకేటెడ్ లేని వాళ్ళు అనుకోవచ్చు, కానీ హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతుంది. 11 మందిని పట్టుకున్నారు పోలీసులు అని అంటే నిజంగా షాకింగ్ అనిపిస్తుంది నాకు. అందుకని ఈరోజు ఈ వీడియో మీ వరకు తీసుకొని వచ్చాను. ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. అందుకే తస్మత్ జాగ్రత్త ఏ విషయంలోనైనా అని చెప్తుంది. ఇంకొక నిజంగా గ్రేట్ థింగ్ ఏంటంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళు వీళ్ళని పట్టుకున్నారు. ఈ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఇప్పటి వరకు వీళ్ళని పట్టుకోలేకపోయారంటే వీళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో వీళ్ళైనా ఇలాంటి చెత్తని ఏరి పారేస్తున్నందుకు గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వాలి. ప్లీజ్ ఇప్పటికైనా కొంచెం ఒక ముందు అడుగు వేసి ఇలాంటి క్యాంపెయినింగ్స్ పెట్టి అసలు క్లినిక్స్ ఏంటి, ఆ క్లినిక్స్లో ఉన్న వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా, ఎంతవరకు చదువుకున్నారు, ఇవన్నీ ఒకసారి చూస్తే జనాల ప్రాణాలతోటి ఆడుకోరు కదా. ప్లీజ్ ఇది మా మీడియా తరఫు నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ వీడియోని దయచేసి అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో ఒక పెద్ద అంటే వీడియో అంటే ఐ మీన్ ఈ టాపిక్ ఖచ్చితంగా హైలైట్ అవ్వాలి. ఎందుకనంటే జనాల ప్రాణాలు, చిన్న పిల్లల్ని క్లినిక్స్ తీసుకెళ్తూ ఉంటారు, దగ్గర ఉంటుంది, కానీ వాళ్ళ నిజంగా ప్రాణాలు చిన్న చిన్న ఏజ్లోనే తీసేటువంటి రైట్ మనకు లేదు. ఇలాంటి వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ పిల్లల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్టు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తుంది. చూస్తూనే ఉండండి.